హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్న్ మిక్సర్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ దీనికి ఏం కావాలంటే కార్న్ఫ్లెక్స్ కావాలి, అండ్ అటుకులు, వేపించిన పప్పు, పలుకులు, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి. ఇవన్నీ కూడా మనం ఒక దగ్గర రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కార్న్ వేసి వేయించుకోవాలండి. కార్న్స్ వేపి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే అవి కరకరలాడుతూ ఉంటాయి, లేకపోతే ఆయిల్ పీల్చి బాగోదు సరిగ్గా. అలానే మళ్ళీ ఇంకొకసారి వేసుకొని కూడా వేయించుకోవాలండి. వేయించుకుని అన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. కొంచెం బాగా చూసి వేయించుకోవాలండి, లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకొని సరిగా వేగకపోతే తినేటప్పుడు బాగోదు. కొంచెం నీట్గా చూసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పలుకులు కూడా వేయించాలి. అన్నీ ఒకేసారి కూడా వేసి వేయించవచ్చు, కాకపోతే అలా వేయడం వల్ల ఆయిల్ తొలుతుందేమో అని కొంచెం అలా వేసి వేపాను. వేసిన తర్వాత అవి కూడా వేగి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేపించిన పప్పుని కూడా ఆయిల్లో వేసి వేపాలండి. అవి కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసి, వాటిని తీయడానికి అయితే అన్ని ప్రాపర్టీస్ అవసరం లేదండి, కాకపోతే నా దగ్గర సరైన గరిటె లేక నేను అలా చేస్తున్నాను. లైట్గా వచ్చిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అటుకులు వేసి అవి కూడా వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు టేస్ట్ తగినంత కారం. నేనైతే కారం తక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే మా పిల్లలు చిన్నవాళ్ళు, బాగా వాళ్ళకి తక్కువ ఉంటే మంచిదని కొంచెమే తీసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకొని అవన్నీ కూడా నీట్గా ఒక ప్లేట్లో వేసి అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి. బాగా కలుపుకోవాలి. వాయిస్ బాగోకపోయినా, చెప్పే విధానం బాగోకపోయినా ఏమనుకోవద్దు, నేను ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నాను. అలా ఫైనల్గా అయితే లుక్ ఎలా వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఇలా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నానండి. ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అనేది నాకు సరిగ్గా తెలియదు. తెలిసిన దాంట్లో చూసిన దాంట్లో నేర్చుకొని చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. మాత్రం చాలా బాగా నచ్చింది మా పిల్లలకి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.